నమస్తే. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోటీకి సిద్ధమైనాయి. ఒకరిపై ఒకరు విమర్శన అస్త్రాలు ప్రయోగించుకుంటూ ఎన్నికల బరిలోకి నిలిచిపోయినాయి. ఇక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎవరు కూడా కలలో కూడా ఊహించినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురాబోతున్నట్టుగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటన చేశారు. ఇక ఇటువంటి పని ఇప్పటి వరకు ఎక్కడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదని, ఇక తాము ప్రారంభించిన తర్వాతే ప్రపంచంలోని మిగతా దేశాలు కూడాను ఇదే రకంగా అనుసరిస్తాయని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించినటువంటి కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఇక నిరుపేదలందరికీ ఒక జాబితాను రూపొందించిన తర్వాత వారి కుటుంబంలోని మహిళలకు అందరికీ బ్యాంకు ఖాతాలో ఏడాదికి 1,00,000 చొప్పున నగదును విడుదల వారీగా 8,500 రూపాయల చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తా అని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఇటు చూస్తే మొట్టమొదటిగా రైతు రుణమాఫీ చేయడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా ఆయన వెల్లడించిన మాట. సరే, ఇది ఇలా ఉంటే ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీజేపీ వాళ్ళకు గుర్తొచ్చేది రాముడు, హనుమాన్ జయంతి అని చెప్పేసి మరొకరికి బతుకమ్మనే గుర్తుకు వస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డటువంటి విషయం. ఇక పోలింగ్ బూత్లో ఓట్ల కోసం బిచ్చగాళ్ళ మాదిరిగా శ్రీరాముడిని, హనుమంతుడిని వాడుకుంటున్న బీజేపీ వాళ్లను ఆ దేవుడు కూడా క్షమించాడు కూడా అని చెప్పేసి ఫైర్ అయినటువంటి రేవంత్ రెడ్డి, ఇక రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లను కూడా రద్దు చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని, ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించేసి అన్ని ప్రైవేట్ ఫరం చేయడానికే సిద్ధమైందని చెప్పేసి ఇప్పటికీ కూడాను కొన్నిటిని ప్రైవేటు పరం చేసింది మీరంతా తెలుసుకోవాలని చెప్పేసి రాహుల్ ఆరోపించినటువంటి మాట. అయితే తాము కులగణన చేపట్టి రిజర్వేషన్లను పెంచబోతున్నామని చెప్పి ఘంటాపథంగా చెప్పుకొచ్చారు రాహుల్. ఇక తెలంగాణలో ఆగస్టు 15 వరకు రైతుల యొక్క రుణమాఫీని చేయబోతున్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ టీం కూడా ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి ఆయన వెల్లడించిన మాట. ఏదేమైనా సరే ఇక రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్రను తాము ఎట్లయినా సరే అడ్డుకుంటామని చెప్పేసి వెల్లడించిన మాటలు. జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నటువంటి ధీమా యావత్తు తెలంగాణ ప్రజానీకానికి కూడా ఆయన ధీమా వ్యక్తం చేసినటువంటి సంగతి.